అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీవు పరుండి సుఖముగా నిద్రించదవు. సామెతలు 3:24. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖంగా నిద్రించదవు. ప్రైజ్ లార్డ్. చాలా మంది నిద్రలో భయపడతా ఉంటారు. కళల వల్ల భయం, రోగాల వల్ల భయం, భవిష్యత్తును గురించిన ఆలోచనలు, ఆందోళన బట్టి నిద్ర పట్టదు. మరికొంతమందికి వారు చేసిన పాపాలు, దోషాలు, దుష్టత్వం, దుర్మార్గతలు బట్టి సుఖంగా నిద్రపోలేరు. ఏదేమైనా సుఖనిద్ర అనున్నది దేవుడు అనుగ్రహించిన ఇవనే చెప్పాలి. ప్రసంగి 5:12. కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనవృద్ధి చేత నిద్ర పట్టదు. అలాగే ఓ అద్భుతమైన విషయం మనం గ్రహించాల్సిన విషయం ఏమంటే, మొదటి సమూయేలు 26:12. గాఢ నిద్ర కలగాలంటే యెహోవా వల్లనే కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. అలాగే సుఖ నిద్ర కావాలనుకున్న వారు చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, సామెతలు 3:21 నుండి చూస్తే, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకోవాలి. అంటే దేవుని ఎలా భయభక్తులు కలిగి జీవించాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. వాటిని నీ కనుల ఎదుటి నుండి తొలగిపోనీయకూడదు. అంటే వాటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. అట్లా చేస్తే అది నీకు జీవంగాను, నీ మెడకు అలంకారంగాను ఉంటాయి. అప్పుడు నీ మార్గమును సురక్షితంగా నడుస్తావు. నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు. పండుకొనినప్పుడు భయం ఉండదు, పరుండి సుఖంగా నిద్రిస్తావు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే 26వ వచనంలో చెప్పబడినట్లుగా, యెహోవాయే మరి నీకు ఆధారము గనుక. దాన్ని కీర్తనకారుడైన దావీదు అబ్షాలోము మన తన కుమారుని ఎదుటి పారిపోయినప్పుడు నిబ్బరమైన వాక్కులు పలుకుతా ఉన్నాడు. కీర్తన 3:5. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొనేదను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. కనుక మనం కూడా దేవుని భయభక్తులు కలిగిన వారమైతే ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా మనకి నిద్ర పట్టకపోవడం అన్నది ఉండదు. ఎందుకంటే మన ఆధారభూతుడైన దేవుని యందు మనం నమ్మకించాము, దుష్టత్వాన్ని విడిచిపెట్టాము, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాము. కనుక ఆయనే మనకు ఆధారం, ఆయన మనకి సుఖం నిద్రించే దేవుడు ఆయనే. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, మేము పండుకొనినప్పుడు భయపడక సుఖంగా నిద్రించినట్లు నీ ఎడల భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించి మహానక అలాగును జీవిస్తూ నిన్నే ఆధారం చేసుకుంటూ జీవించే కృపని మనం ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.